Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkar. ఈ వీడియోలో మనం రిటర్న్ స్టేట్మెంట్ వేయకపోతే ఆర్డర్ 8 రూల్ 10 ప్రకారము కోర్టు వెంటనే జడ్జిమెంట్ ఇవ్వవచ్చును. కానీ ఇచ్చే ముందు అసలు ప్లెయింట్లో పస ఉన్నదా లేదా తెలుసుకోకుండా ప్లెయింట్లో ఏమి లేకుండా జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు అని గౌరవ సర్వోన్నత న్యాయస్థానం వారు ఇచ్చినటువంటి తీర్పుల గురించి నేర్చుకుందాం. కేసుల పేరు ఆస్మా లతీఫ్ అండ్ అనదర్ వర్సెస్ వి షబీర్ అహ్మద్ అండ్ అదర్స్. సివిల్ అప్పీల్ నంబర్ 96/95/2013 decided on 12/1/2024 by 3 judges bench. Honorable Justice B.R. Gawai, Deepankar Datta and Aravind Kumar. Deepankar Datta, he has written the judgment. Varu ee judgment rasinది. మెయిన్ వారు ఏమన్నారంటే mere failure or neglect. ఈ మాటలకు మీకు అర్థాలు తెలిసే ఉంటాయి. సో ఇన్ ఫైలింగ్ ది రిటర్న్ స్టేట్మెంట్ విత్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ of 90 days as per order 8 rule 1 cannot say shall ane maata undaku, cannot say that judgment should be pronounced because this man has not submitted his pleadings contraventing the submissions of the plaintiff. So it cannot entitle him to get judgment in a negative manner unless he produces evidence in his favor. కొంచెం జాగ్రత్త వినండి. ప్లెయింటిఫ్ యొక్క వేసిన ప్లెయింట్లో తను ప్రూవ్ చేసుకున్నటువంటి గ్రౌండ్స్ పూర్తిగా లేకపోతే వాటి మీద ఏమాత్రం అనుమానం ఉన్నా సరే జడ్జి గారు అతనికి ఫేవర్గా జడ్జిమెంట్ ఇవ్వక్కర్లేదు. ఇది వారు చెప్పింది. మొదటిగా ఆర్డర్ 8 రూల్ 10 ఒకసారి చూసుకుందాం. ఆర్డర్ 8 రూల్ 10 ఏం చెప్తుందంటే where any party fails to file the written statement within the stipulated time as per order 8 rule 1 or rule 9 వరకు వస్తాయి మనకి. the court shall pronounce judgment against him or ఇక్కడ important make such other order as it thinks necessary. So necessary or deems fit, and the decree given, then he has to draw up the decree. So kabatti shall pronounce the judgment unto or idanamata or to make such other order as it thinks fit. Kabatti shall anedi interpretation law it can be taken as may also. Idanamata, this is more important. ఎందుకు అంటే మెయిన్ ఏంటంటే మనం వేసిన దాంట్లో ప్లెయింట్లో సరిగ్గా కథ ఉన్నదో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా కోర్టుకున్నది. సింప్లీ అతను రిటర్న్ స్టేట్మెంట్ వేయలేదు కాబట్టి ఈ కేసు మీద మన ప్లెయింట్కి ఫేవర్గా జడ్జిమెంట్ ఇవ్వటం అనకూడదు అదనమాట. ఎందుకంటే హియర్ యాక్చువల్గా ద కేస్ ఈస్ బిట్వీన్ షమీముల్లా వీళ్ళలో ఎవరు షబీర్ అహ్మద్ వాళ్ళల్లో ఉన్నాడన్నమాట. షమీముల్లా అదర్స్ యాక్చువల్గా ఇది గిఫ్ట్ డీడ్ గురించి తగదా. ఈ గిఫ్ట్ డీడు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే కొట్టుకుంటా ఉన్నారు, కోర్టుకు వచ్చారు. సో దే ఆర్ ఆస్క్డ్ టు ప్రొడ్యూస్ దే రిటర్న్ స్టేట్మెంట్, ఫైల్ ద రిటర్న్ స్టేట్మెంట్. 30 రోజులు ఉన్నారు, 30 రోజులు 90 రోజులు అయింది, 90 రోజులు ఇంకా డిలే అయింది, వేయేటప్పటికి మ్యాజిస్ట్రేట్ గారికి అయితే సివిల్ జడ్జి కోపం ఉంది, రిటర్న్ స్టేట్మెంట్ వేయలేదు కాబట్టి యాజ్ పర్ ఆర్డర్ 8 రూల్ 10 జడ్జిమెంట్ ఇచ్చేశారు. కానీ అసలు ఏముంది ఈ సక్సెషన్ యాక్ట్ ప్రకారం గిఫ్ట్ డీడ్ కరెక్టా కాదా, గిఫ్ట్ డీడ్ డిస్ప్యూట్లో ఉందా ఇది కూడా చూడాలి కదా. చూడకుండా ఏమీ లేకుండా వాళ్ళకి ఇచ్చేస్తే ఎట్లా, దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్. మళ్ళీ ఈపీ పడేదే స్టేజ్కి వచ్చారు. ఎందుకంటే డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిన తర్వాత నెక్స్ట్ ఈపీఏ కదా. ఈ స్టేజ్లో అదర్ సైడ్ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే నో ఉంది హైకోర్టు. ఏమయ్యా నీ ఫాల్ట్ అంటే మీరు చెప్తుంటే విజిలెన్స్ బస్ స్టాంటీ బస్ అని. అంటే కోర్టు లా అనేది ఎవరైతే అలర్ట్గా ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చేసింది, అంతేగాని ఎప్పుడో మీరు చేయాల్సిన పని చేయకుండా లాస్ట్లో నిద్రపోయి లేచి వస్తే కుదరదు అనేటువంటి దాంట్లో ఉంటాం కదా విజిలెంటీ బస్. అలాగే హైకోర్టు కూడా ఒప్పుకోవాలి. అల్టిమేట్లీ మ్యాటర్ హ్యాస్ కమ్ టు ద సుప్రీం కోర్ట్. సుప్రీంకోర్టు రికార్డ్ అంతా చూసింది.
placing reliance on the very famous case, that is Balraj Taneja versus Sunil Madan, 1999. So, when plaint itself suggested or involved questions of fact, and the court is dissatisfied, they need not pronounce the judgment. They should give the other. So, ఈ కేసులో మీకు ఎందుకంటే పూర్తిగా చెప్పాలంటే ఆర్డర్ 8 రూల్ 10 ఈజ్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ ఓన్లీ పర్సువేసివ్ ఆర్ ఇట్స్ ఓన్లీ డైరెక్టరీ. అంతేగాని వాడు వేయినంత మాత్రాన కేసు కొట్టాలని ఎక్కడా లేదు. కానీ షల్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ నాట్ మ్యాండేటరీ. సో కాబట్టి ఇట్ హ్యాస్ టు బి ఇంటర్ప్రిటెడ్ విత్ ద కేస్. ఈ కేసులో మెటీరియల్ ఉంటే ఎస్ డెఫినెట్లీ యూ కెన్ ప్రొనౌన్స్ ద జడ్జ్మెంట్ అండ్ డ్రా అ డిగ్రీ. ఇఫ్ నాట్, డోంట్ డూ ఇట్. అది సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి మంచి జడ్జిమెంట్ ఇది, ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ యొక్క మార్కాపూర్లో ఓఎస్ నంబర్ 26/2017 అనుకుంటా, దాంట్లో రిటర్న్ స్టేట్మెంట్ వేయకపోతే దాని మీద ఆయన రిటైర్డ్ డిఎస్పీ గారు వెంకట్రావు గారిని, ఆయన కేసు అది, దానిలో చాలా కాలం ఇలాగే వేస్తానని చెప్పి నువ్వు అయిపోయేది వేస్తానన్నారు. ఈ లోపల ఆయన చనిపోయారు కూడా. సో కాబట్టి టైం ఎక్స్టెండ్ కావచ్చును. నాట్ ఓన్లీ 120 days, 90 days తర్వాత జనరల్గా డిలే కంటిన్యూషన్ వేస్తాం, అది 120 ఇంకా పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి జడ్జ్మెంట్స్ మీరు నోట్ చేసుకుని వాటి చదువుకుంటే డెఫినెట్లీ యూ విల్ ఇంప్రూవ్ యువర్ లీగల్ నాలెడ్జ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.